అందరికీ నమస్తే. ఈరోజు మనం గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో ఉన్నాము. ఇక్కడ 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడున్న యజమాని కూడా అసలు అందుబాటులో లేరు, పరారయ్యారని తెలుస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి పక్కన ఈ 7 అంతస్తుల బిల్డింగ్ కట్టారు కదా, దీని పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది. అది మొత్తం చూడండి, అక్కడ అంత ధ్వంసమైంది. ఇది కూలిపోతూ ఆ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయ్యింది. అక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇద్దరికి గాయమైందంట. ఇద్దరు యువకులు గాయమైంది, వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. టైల్స్ వేస్తారు కదా, అందులో ఇద్దరు చనిపోయారు, ఇంకొకరు ఇందులో ఇరుక్కుపోయారంట. మరి ఎక్కడున్నారనే సమాచారం ఎవరికి అందట్లేదు. హైడ్రా అధికారులు కూడా స్పందించారు, దుర్గం చెరువు పోలీసులు కూడా దీనిపై స్పందించారు. ఆ ఒక్కరు ఎక్కడున్నారు, అసలు బ్రతుకున్నారా, కొన ఊపిరితో ఉన్నారనే అంశంపై మొత్తం అధికారులు అందరు ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన పీజీ హాస్టల్ ఉంది, ఇక్కడ కూడా మొత్తం లేడీస్ హాస్టల్ ఇది. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి అమ్మాయిల్ని ఖాళీ చేయడం అనేది జరిగింది. మొత్తం అక్కడ ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం ధ్వంసమైంది. చూడండి ఇక్కడంతా, ఇటు చూడండి. ఈ అపార్ట్మెంట్ నుంచే ఇటు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ 50 గజాలు ఉంది. అక్కడనే అక్రమంగా ఈ బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది. పిల్లలు కూడా అక్కడనే ఆడుకునేవాళ్ళు. ప్రతి వీకెండ్ పిల్లలు అక్కడ ఆడుకునేవాళ్ళు. మొత్తం కూలిపోయింది అది మొత్తము. హైడ్రా సిబ్బంది, హైడ్రా నుంచి రంగనాథ్, అలాగే కలెక్టర్ సృజన గారు కూడా వచ్చారు. దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్న వివరాలు ఏంటి, అసలు ఎలా కట్టారు, అక్రమంగా కట్టారా, అసలు ఇక్కడ ఏమైంది, అసలు దీని పూర్తి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏమైందండి, ఇక్కడ బిల్డింగ్ ఎలా కూలింది? అసలు ఇక్కడ పక్కన బిల్డింగ్లో ఉంటామండి. అరౌండ్ 1 o'clock టైంలో ఏదో బొంగు, మేము కూర్చొని కరెంట్ పోయింది. జస్ట్ అంటే మామూలుగా క్యాషువల్గా మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. ఏదో ఈ స్కాఫోల్డింగ్ ఉంది కదా, ఈ బొంగు పడినట్టు సౌండ్ వచ్చింది. ఫస్ట్ ఇట్లా తొంగి చూసే వరకే మొత్తం బిల్డింగ్ పడిపోయింది వితిన్ సెకండ్స్. ఏం జరిగిందని చూసేలో అంటే షాక్ అనమాట. ఇక్కడ ఈ కేకలు వినిపించాయి లేడీస్వి. మామూలుగా ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటారు. ఫస్ట్ నా కన్సర్న్ బేసికలీ ఎవరికైనా ఏమైనా అయిందా అని. మొత్తం రబ్బులు తప్పితే ఇంకా ఫుల్ దుమ్ము లేచిపోయింది అప్పటికే. ఇంకా వెంటనే మా సొసైటీలో మెసేజ్ పెట్టి అంబులెన్స్ని పిలిపించాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఇంజూర్ అయ్యారని తెలిసింది, వాళ్ళని తీసుకెళ్లారంట. తర్వాత ఇంకా ఈ డిజాస్టర్ రిలీఫ్ వాళ్ళు వచ్చారు. ఐ థింక్ దే స్టార్టెడ్ దేర్ ఇది. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు యజమాని వస్తూ ఉండేవాడా? మాకు ఎట్లా తెలుస్తుందండి, మేము వచ్చి ఇది ఆల్మోస్ట్ 6-7 monthsలో కట్టేశారు అనుకుంటా, ఆల్మోస్ట్ అంతే. మా వాచ్మెన్ చెప్తున్నాడు ఎవ్రీ వీక్ ఒక ఫ్లోర్ స్లాబ్ పడిపోయేదట, అంత ఫాస్ట్ కట్టేశారు. అసలు అక్కడ మీరు పైనుంచి చూస్తే అసలు ఆ స్పేస్లో ఇల్లు మామూలుగా అంటే ఒక 2 రూమ్లు కూడా వేసే స్పేస్ లేదు అక్కడ. అంత ఎలా కట్టేశారో, అంటే పర్మిషన్లు ఉంటాయో లేవో దానికి ఏం తెలియదు. సేమ్ థింగ్ విత్ దిస్. నేను ఇక్కడ 2001లో వచ్చాను. లేదా బిల్డింగ్ కూడా ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పుడు మా మేజర్ కన్సర్న్ అదే. ఇప్పుడు ఇది పడిపోయినట్టు, ఇప్పుడు మేము కూడా పక్కన 5th floorలో ఉంటాం. ఈ బిల్డింగ్ స్లాబ్ వచ్చి పైన పడిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎవరు ఇస్తారండి, హూస్ రెస్పాన్సిబుల్? అంటే ఇప్పుడు ఆ డ్యామేజెస్ ఎవరు, హూస్ గోయింగ్ టు పే ఫర్ దెమ్? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యాయి? ఇప్పుడు వరకు అంటే రిపోర్ట్ చేసింది 2 చనిపోయారని తెలుసు నాకు. బట్ తర్వాత నేను న్యూస్ చూడలేదు, తెలియదు నాకు. ఇక్కడ పనిచేసే వాళ్ళ అంటున్నారు. పెయింటింగ్ వర్క్ జరుగుతుండాలనుకుంటాను. ఈ స్కాఫోల్డింగ్ అంతా దానికే వేశారు. ఈ కర్రలు కట్టారు కదా, ఇదంతా పెయింటింగ్ వర్క్ జరుగుతున్నట్టుంది. వాళ్ళు ఎవరో మీకు ఐడియా ఉందా? లేదండి. మీరు చెప్పండి, అసలు ఏమైంది, అసలు ఎన్ని గంటలకు అయింది ఇదంతా సిచ్యువేషన్? లేదండి, యాక్చువల్గా నేను హౌస్లో ఉన్నాను. నాకు బేసిక్గా మేమందరూ ఒకే సేమ్ సొసైటీ. సో సొసైటీలో నాకు మెసేజ్ వస్తే నేను చూడడానికి వచ్చాను. యాక్చువల్గా అప్పుడు చూడగానే ఆల్మోస్ట్ మొత్తం డెమాలిష్ అయిపోయింది మొత్తం అంతా. ఇలా బిల్డింగ్ పక్కనే నాలా ఉందా, లేదంటే నాల మీదనే కట్టాడా? అది టు బీ ఫ్రాంక్ మాకు తెలియదండి. జస్ట్ వాళ్ళు అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు అంటుంటే విన్నాను, మన నాలా మీద కట్టారు అంటే. అంత టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. నాలా ఆక్యుపై చేసి కట్టారని చెప్పి అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైనా అధికారులు ఏమైనా చేతివాటు ఉందా, అట్లా ఏమైనా తెలిసిందా ఇక్కడ? అంటే ఇంత అక్రమంగా కట్టారు కదా. తెలియదు యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. అది ఏరియానే కంప్లీట్ డిఫరెంట్. ఇది వైట్ ఫీల్డ్స్ ఏరియా కిందకి వస్తుంది, అది అంజయ్ నగర్ కిందకి వస్తుంది. సో ఏరియానే కంప్లీట్ డిఫరెంట్. అసలు ఐడియా లేదు టు బీ ఫ్రాంక్ హౌ ఇట్ హ్యాపెండ్ అని. ఈవెన్ వీ వర్ షాక్డ్. ఇంత అంజయ్ నగర్ బార్డర్ వైట్ ఫీల్డ్ బార్డర్ ఇదేనే. దానివల్ల అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు యాక్చువల్లీ. అదే నేను లేదు ఆ టైంలో లేదు, నేను ఇచ్చిన తర్వాత వచ్చాను.
సో మెయిన్ మా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఆ పక్కన బిల్డింగ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మా స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్స్కి అటాచ్ అయి ఉంది. సో మరి దానికి ఏం చేయాలో తెలియదు. ఇన్ కేస్ రేపు పొద్దున ఎలాంటి డిజాస్టర్ ఆ బిల్డింగ్ జరిగితే అగైన్ సేమ్ డిజాస్టర్ విల్ హ్యాపెన్ టు అవర్ అపార్ట్మెంట్ యాజ్ వెల్. ఈ పక్కనున్న బిల్డింగ్ ఒక పిల్లర్ మీద ఉందంట కదా, అంటే అది కూలేటప్పుడు ఇప్పుడు ఇది కూలింది కదా ఈ పక్కన బిల్డింగ్, ఇది ఇప్పుడు ఒక పిల్లర్ మీద ఉందంట కదా. తెలియదండి యాక్చువల్లీ అదే చెప్తున్నా కదా, దట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏరియా, దిస్ ఇస్ డిఫరెంట్ ఏరియా. అది అంజయనగర్ కిందకి వస్తుంది, ఇది వైట్ ఫీల్డ్స్ కిందకి వస్తుంది కొత్తగూడ. యా సో మేజర్ కన్సర్న్ ఇస్ అదే ఆ అపార్ట్మెంట్ మళ్ళీ వచ్చి మా అపార్ట్మెంట్ మీద పడుతుందేమో అని కన్సర్న్ ఉంది ఇప్పుడు. సో వీ డోంట్ నో వెదర్ హౌ స్ట్రాంగ్ దట్ ఈస్ నౌ. ఇప్పుడు ఈ హౌస్ పడిపోయింది కదా మేడం, అలాగనే ఆ పక్క హౌస్ కూడా ఇప్పుడు అది స్టెబిలిటీ ఎట్లా తెలియదు, అది ఆపోజిట్ పడిపోయినాడు, అది మా అపార్ట్మెంట్, అదే మా కన్సర్న్ ఇప్పుడు. అది ఎప్పటి నుంచి కడుతున్నారు ఆ బిల్డింగ్? ఇది ఐ థింక్ సమ్ 1 year అవుతుంది అనుకుంటా, 1 year దగ్గర అంతే. బిల్డింగ్ కట్ట ముందుకు అక్కడ అసలు ఏముండేది అక్కడ? ఓపెన్ ప్లేస్, అది ఓపెన్ ప్లేసే. అమ్మ బిల్డింగ్ కూలింది, ఎప్పుడు జరిగింది అసలు సిచ్యువేషన్ ఇది? అంటే మాకు మా వేంకురాలు చెప్పారు, ఆమె ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఏ బ్లాక్లో ఉంటారు. ఆమె కొన్ని వాట్సాప్లో ఫోటోలు పంపించారు, బిల్డింగ్ కూలిన ఫోటోలు అవన్నీ తీసి పంపించారు. మధ్యాహ్నం 12:30కు అట్లా జరిగిందని చెప్పారు. 12 గంటలకి 12:30 ఆ టైంలో జరిగిందని చెప్పారు. వాళ్ళకి పెద్ద సౌండ్ వచ్చిందంట. సౌండ్ వస్తే ఫస్ట్ ఎత్తుకోమని భయపడ్డారంట. భయపడి అందరు భయపడి కిందకి వచ్చేసారట. వచ్చి చూస్తే ఇట్లా బిల్డింగ్ కూలిపోతుందట. అప్పుడు ఆ తర్వాత అందరికి మొత్తం కిందకి వచ్చేసారు. ఈ లోపల పార్ట్ ఆఫ్ సి బ్లాక్ కూడా కూలిపోయిందంట. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ తప్ప మిగతా అన్ని కూలిపోయిందని చెప్పారు. అమ్మ ఇప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోయింది కదా ఇది, ఇదే ఇక్కడ ఎంతమంది గాయాలయ్యాయి, ఏమైనా మరణించడం అలా జరిగింది? దీని పక్కన యాక్చువల్గా ఏదో నాలా మీద 50 గజాల స్థలంలో ఒకటి 7 floors బిల్డింగ్ ఒకటి కడుతున్నారంట. 7 floors బిల్డింగ్ ఎప్పటి నుంచి కడుతున్నారు? అది ఏదో 1 year 2 years నుంచి కన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు. ఆమె చెప్పారు ఇవన్నీ 1 year 2 years నుంచి కన్స్ట్రక్షన్ ఉందని. దాని పక్కన పీజీ హాస్టల్ ఒకటి ఉందంట. అయితే ఈ సౌండ్కి భయపడి అందరూ ఏ ప్రాబ్లం మీద ఏమో తెలియక ఈ పీజీ హాస్టల్ని కూడా ఖాళీ చేయించారంట. ఈ లోపల ఈ బిల్డింగ్ అంతా కూలిపోయింది. పార్ట్ ఆఫ్ బిల్డింగ్ కొంచెం ఇటువైపు పడింది ఈ అపార్ట్మెంట్ మీద, పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అటు పీజీ హాస్టల్ మీద కూడా పడింది. ఆ పీజీ హాస్టల్ కొంచెం డ్యామేజ్ అయింది. ఇందులో సి బ్లాక్ డ్యామేజ్ అయింది మొత్తం. ఈ అపార్ట్మెంట్లో జయదేశన్ అపార్ట్మెంట్లో సి బ్లాక్ బాగా డ్యామేజ్ అయింది. సో ఇంకా వీళ్ళందరినీ సి బ్లాక్ ఉన్న వాళ్ళందరినీ వెకేట్ చేయించారండి ఇక్కడ. సార్ అసలు బిల్డింగ్ ఎలా కూలిపోయింది, అసలు దీనికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఇంకా ఇక్కడ అంజయనగర్ సిద్దిక్ నగర్ ఏంటంటే 50 గజాలు 100 గజాలు 150 200 గజాలలో జర మెల్లగా మాట్లాడానా. అయితే ఏమైందంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా 5 floors 6 floors వేయడం కిరాయిలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి కడతా ఉన్నారు. సరే కిరాయిలు ఎక్కువ వస్తామంటే కట్టొచ్చు, కానీ G+1 G+2 కట్టొచ్చు. సో కకృతి పడి 5 floors 6 floors కట్టి మరి అధికారులు కూడా దాంట్లో పైసలు తీసుకొని పూర్తిగా ఈరోజు చనిపోయారు. పేద ప్రజలు చనిపోవడానికి కారణం అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాలలో అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్, గోకుల్ ప్లాట్స్, అంజయనగర్, సిద్దిక్ నగర్లో 5 floors 6 floors వితౌట్ పర్మిషన్ వేయడం చాలా అన్యాయం. ఇది వీళ్ళ మీద ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడితే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఇవాళ ఇంకా ఫర్దర్గా ఇది ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒక బిల్డింగ్ పడిపోతూనే ఉంది, అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంది ఈ ప్రాంతంలో. సో ఫర్దర్గా ఇది కావద్దు అంటే దీనికి పూర్తి బాధ్యత మరి అధికారులు ఇమీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి, హైడ్రా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం హైడ్రా అధికారులు పోయి బయట ఆ మూసీ దగ్గర అంటే పోయి మూసీ దగ్గర చుట్టుపక్కల పోయి ఉండడం కన్నా ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీరు ఆ బిల్డింగ్ ఫిట్నెస్ ఉందా లేదా చూసి బిల్డింగ్లు తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లని సస్పెండ్ చేయాలి, కమిషనరీ సస్పెండ్ చేయాలి, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించాలని చెప్పి మేము తెలియదు. సార్ ఇప్పుడు ఇది ఇన్ని మంత్స్ నుంచి కడుతున్నా అధికారులకు కొంచెం కూడా డౌట్ రాలేదా? ఇట్లా ఇది ఒకటే కాదు, అధికారులు పైసలు తిన్న తర్వాత ఎందుకు డౌట్ వస్తుందమ్మా చెప్పు. ఒక్క స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న తర్వాత వానికి ఏం అవసరం? వానికి పేద ప్రజలు చనిపోతేంది, ఎవరు చనిపోతేంది? ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. వానికి ఏంది, వానికి పైసలు వస్తున్నాయి, వాని జాబ్ బాగుంది, వాడు ఎవరు చనిపోతేంది? సో దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నా. ప్రాణ నష్టం కూడా జరిగింది కదా సార్? అవునండి, ప్రాణ నష్టం చనిపోయింది. ఇప్పుడు ఇంకా అందులో ఇంకా డెడ్ బాడీలు వెళ్తే ఇంకా పరిస్థితి సిచ్యువేషన్ పాపం. ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఇది ఒక్క ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు పెట్టి కొన్నల పరిస్థితి. అసలు ఇలా హైదరాబాదు గ్లోబల్ సిటీ అంటారు,
మరి ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీ అంటే ఓ ఫ్లాట్ కొంటే అసలు మనము పరిస్థితి ఏందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. సో నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఇల్లీగల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీరు హైడ్రా అధికారులు ఎందుకు పేద ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారండి? మీరు ఈ కిరాయిలు కకృతి పడి కిరాయిల కోసం కడుతున్నారు కదా, ఇది నాణ్యత లేని బిల్డింగ్లని. ఇమీడియట్గా ఈ నాణ్యత లేని బిల్డింగ్లు అన్నీ కూడా మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని తీసేయాలని చెప్పి, ఒకవేళ బాగుంటే ఉండని, లేకపోతే మీరు ఇమీడియట్గా తీయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇది వైట్ హౌస్, ఇది వైట్ హౌస్, ఇది అంజయ్య నగరు. ఇది అనేది దాని సపోర్టింగ్తో వెళ్ళి కూలిపోవడంతో అది మొత్తం డ్యామేజ్ అయింది. చూడండి, మొత్తం డ్యామేజ్ అయింది అది. అసలు ఇందులో ఎంతమంది చిక్కుకున్నారు అనేది ఇంకా ఐడియా రావట్లేదు. ప్రజెంట్ అయితే ఇద్దరైతే దొరికారు, ఇంకెంతమంది ఉన్నారో లోపల. ఒక అతనైతే కొని ఊపిరితో ఉన్నారా లేదంటే చనిపోయారా, ఒక అతనైతే ఉన్నాడు అనేది మాత్రము తెలుస్తుంది, కానీ అతను ఎక్కడ ఉన్నదనేది మాత్రం తెలియట్లేదు. హైడ్రా అధికారులు మొత్తం వెతుకుతున్నారు, మొత్తం సర్చింగ్లో ఉన్నారు. చూడండి బిల్డింగ్ మొత్తం ఎలా కూలిపోయిందో. ఇది పీజీ కాలేజ్, ఇది పీజీ కాలేజ్. ఇక్కడ వైట్ హౌస్ ఇది డ్యామేజ్ అయింది, అక్కడ పీజీ కాలేజ్ హాస్టల్ అనమాట, అది కూడా డ్యామేజ్ అయింది. చూడండి ఇక్కడ నుంచి విజువల్గా క్లియర్గా అనిపిస్తుంది. చూడండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఏదో ఆశపడి దీనికి పర్మిషన్ ఇచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. అలాగే ఇది కట్టడం కూడా చాలా స్పీడ్గా కట్టారంట. ఒక్కొక్క ఫ్లోర్ కడుతున్నప్పుడు కూడా కూలిపోయే సందర్భాలు వచ్చినాయంట. అలా కూలిపోతున్నా కానీ వీళ్ళు 1 ఇయర్ ఎగ్జాక్ట్గా తెలియదు ఎవరికి, 8 months 7 months నుంచి అలా కడుతూనే వస్తున్నారంట వీళ్ళు. కూలిపోతున్నా కానీ ఇంత అక్రమంగా బిల్డింగ్ మాత్రం 7th floor వరకు కట్టేసేసరికి మొత్తం ఇలా కూలిపోయింది. చాలా అంటే చాలా ఘోరం జరిగింది ఇక్కడ. పాప మధ్యప్రదేశ్ నుంచి ఏదో జీవనం కొనసాగించడానికి ఇక్కడ పనికి వస్తే వాళ్ళకిప్పుడు జీవితమే లేకుండా పోయింది. వాళ్ళకిప్పుడు మరణం తప్ప ఇక్కడ ఏం లభించలేదు. ఇప్పుడు ఆ ఇద్దరు పని వాళ్ళు మరణించారు కదా, వాళ్ళకి మరి ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇస్తుందా అనేది ఇంకా ఏం తెలియదు. దీనిపై కూడా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మనకు తెలియాల్సి ఉంది. అపార్ట్మెంట్ వాసులు కూడా మా బిల్డింగ్ అనేది ఇంత డ్యామేజ్ అయ్యింది, అధికారులు కూడా మాకు ఏమైనా నష్టపరిహారం కింద ఏమైనా ఇస్తారా అనే విషయం కూడా ఏం చెప్పట్లేదు. మాకు కూడా వాళ్ళు ఏం తెలియదని చెప్తున్నారు. హైడ్రా ఇంకా జిల్లా అధికారులు అంటారా, హైడ్రా అలాగే జిల్లా అధికారులు కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకపోతే ప్రాణ నష్టం జరగదు, అలాగే బిల్డింగ్స్ పక్కనున్న బిల్డింగ్స్ అలాగే ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఈ బిల్డింగ్ చూడండి, ఇది వైట్ హౌస్ బిల్డింగ్, పక్కన 7 బిల్డింగ్ కట్టారు ఇక్కడ. ఈ బిల్డింగ్ కూలిపోతూ ఈ బిల్డింగ్ వైట్ హౌస్ బిల్డింగ్ను కూడా కూలగొట్టేసింది మొత్తము. ఇది చూడండి, మొత్తం డ్యామేజ్ అయింది అక్కడంతా. ఇక స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఈ వైట్ హౌస్ బిల్డింగ్ స్థానికులు ఏం చెప్తున్నారంటే, మరి ఇంత డ్యామేజ్ జరిగింది కదా, ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు గవర్నమెంట్ ఏమైనా మాకు నష్టపరిహారం కింద ఇస్తుందనేది ఏం చెప్పట్లేదు అని చెప్తున్నారు స్థానికులు కూడా. చాలా మొత్తంలో చూసుకున్నట్లయితే చాలా పెద్ద డ్యామేజ్ అయింది మొత్తం. చూడండి, ఈ కింది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ పై వరకు మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మొత్తం. మెట్లు కూడా చూడండి ఎట్లా కూలిపోయింది చూడండి, మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది ఇక్కడ. ఇలాంటి అక్రమాలు మళ్ళీ జరగకూడదు అంటే తప్పకుండా హైడ్రా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరగకుండా ఉంటుంది.